परमगुरुभ्यो नमः। सर्वमहर्षिभ्यो नमः। ఈరోజు మన క్లాస్లో కాలక్షేపం కబుర్లు పుకార్లు అన్న విషయం పైన మాట్లాడుకుంటాము. కాలక్షేపం కబుర్లు కాలాన్ని ఎట్లా గడపాలి అనే దాంట్లో ఆలోచించకుండా మాట్లాడుతూ ఉంటాము. టైం పాసింగ్ టాక్ అంటారు కదా, అట్లా మాట్లాడుతూ ఉంటాము. దాంతో పాటు పుకార్లు కూడా మనము యాజ్ యూజువల్ గా జరిగిపోతూ ఉంటుంది. ఈ విషయం పైన మన గురువులు పెద్దవాళ్ళు ఏం చెప్పినారు, ఏ విధంగా ఇది సబబు, ఇది ఎంతవరకు న్యాయము, ఇది ఎక్కడొచ్చి మన జీవితాలని ఎఫెక్ట్ చేస్తూ ఉంది అనే విషయం పైన చెప్తా ఉండారు. గాసిప్ అంటాం మనం సింపుల్ గా ఇంగ్లీష్ లో కదా. ఆ విషయంలో కాలక్షేపం కబుర్లు పుకార్లు ఏం చేస్తాయో చూడండి. తెలిసి తెలియకుండా ప్రపంచమంతా జరుగుతా ఉంది కాలక్షేపం కబుర్లు. ఒక్క సెకండ్ కూడా మనము కూల్ గా కామ్ గా ఉండేకి సాధ్యం లేదు. ప్రపంచంలో విషయాలు అట్లే మనల్ని పిలుస్తూ ఉంటుంది. అన్ని పక్కల ఇన్ఫర్మేషన్ మన దగ్గర చేరుతూ ఉంటుంది. మనము అన్నిటికీ రెస్పాండ్ చేస్తూ ఉంటాము. ఈ విధముగా మనసు కూల్ గా ఉండదు, వ్యవహారాలు కూల్ గా ఉండదు. మనం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పనిలో హెచ్చు తక్కువలు మాటలు జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంలో ఈ ఆధ్యాత్మిక దారిలో ఉండేవాళ్ళు మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, దీంట్లో మనము ఎటువంటి పరిణామాలకి ప్రపంచాన్ని కూడా గురి చేస్తున్నాం అన్న విషయం పైన వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉండరు. ఖండితంగా మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అపూర్వమైన విషయమే ఇది అని నా అభిప్రాయం. ఎందుకంటే తెలిసి తెలియకుండానే మన చేత చేయబడుతూ ఉంది. మనము దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతా ఉండం. చిన్న విషయాలు అనిపిస్తుంది, ఇది చిన్న విషయం కాదు అంటా ఉండరు. ఎందుకంటే జయ కృష్ణమూర్తి వాళ్ళు చెప్పినప్పుడు పరమగురు చరణ సన్నిధిలో కూడా యానీ బెసెంట్ అమ్మవారే గాని ప్రతి ఒక్కరు ఈ విషయం పైన కొంచెం ఎక్కువగానే క్లియర్గా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చాలా ప్రయత్నం చేసి రాసిండారు. చెడు ఆలోచనలతో ఇవి ప్రారంభమవుతాయి. దీనికి మూల కారణము మనలో పుట్టే చెడు ఆలోచనలే అంటారు. పైకి మంచిగానే మాట్లాడింటాము, మంచిగానే చెప్తాము, అనుకూలంగానే మాట్లాడతాము, కానీ లోపల ఏదో నెగటివిటీలో ఇది స్టార్ట్ అవుతా ఉంది. చెడు ఆలోచనలతోనే ఈ గాసిప్ అనేది మొదలవుతా ఉంది. అసలు అది ఒక నేరము. మనలో మనము చెడు ఆలోచన పెట్టుకునేదో, చెడు ఆలోచన తెలిసో తెలియకో మనలో చేరిన దాన్ని మనము వృద్ధి చేసినా చేయకపోయినా అది లోపల ఉంటుంది కదా, ఆ చెడుపే బయట వస్తుంది. చెడునే మనము తెలిసి తెలియక ప్రోత్సహిస్తాము. అది ఏమైతా ఉంది, అది ఒక నేరము అంటా ఉన్నారు. క్లియర్ గా చెప్పాలంటే అది ఒక నేరమే. ఎంత నెగిటివిటీ మనం లోపల పెట్టుకున్నా 90% తెలియకుండానే జరుగుతాయి ఇవంతా. అయినా కూడా మనం ఎప్పుడు ఈ దారిలో నడిచేటప్పుడు గమనించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క అంశంలోనూ ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. మనకు తెలిసిన విషయమే, చరాచర ప్రపంచం అంతా కూడా, మన సనాతన ధర్మం అంతా కూడా ఏం చెప్తుంది, ప్రపంచం అంతా కూడా దైవ చైతన్యంతో నిండి ఉంది. మన ఇప్పుడు రీసెంట్ గా ఒక వీడియో చూస్తే ఆఫ్ఘన్ కంట్రీస్ లో పెద్ద పెద్ద దేవస్థానాలు ఉంది, దాన్నంతా కూడా పడగొట్టిండారు ముస్లిమ్స్. ప్రపంచంలో లేనిదే లేదు, మన ఈ సత్యాన్ని మించిన సత్యం ఇంకా లేదు. అటువంటి భారతదేశంలో పుట్టింది మనకు ఒక వరం. ప్రతి అంశంలోనూ ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు అనేది మన తత్వం. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ప్రతి అంశంలోనూ మంచి చెడు రెండు ఉంటాయి. ఒక మంచి ఒక్కటే ఉండేకి సాధ్యం లేదు. ప్రతి దాంట్లోనూ మంచి చెడు అనేది ఉండనే ఉంటుంది. అయితే కూడా మన ఆలోచనల ద్వారా ఈ రెండింటిలో దేనినైనా మనము బలపరచగలము. మనం దేనిని వృద్ధి చేయాలనుకుంటే దాన్ని చేసే ఇచ్చాశక్తి మనలో భగవంతుడు ఆ ఫ్రీ విల్ ఇచ్చిండారు మనకి. మంచి చెడు ఉంటుంది, నువ్వు మంచికి ప్రాణం పోస్తే మంచి పెరుగుతుంది, చెడుకు ప్రాణం పోస్తే అంటే దేన్ని ఎక్కువ నువ్వు ఆలోచిస్తే అదే స్ప్రెడ్ అవుతుంది. దేన్ని బలపరచగలము, దేనికి బలాన్ని సమకూర్చగలము. మంచి ఆలోచనలకు బలమిస్తే మంచి స్ప్రెడ్ అవుతుంది, మంచి వ్యాపిస్తుంది. చెడు ఆలోచనలకు నువ్వు సహకారం ఇస్తే చెడు వ్యాపిస్తుంది ప్రపంచంలో. అంతే కదా అర్థము. అంటే ఉన్నా కూడా నీ సంకల్ప బలంలో
అయినంత మంచి ఆలోచనలు చేయండి. చెడు ఆలోచన వస్తా ఉంది అన్నప్పుడే నువ్వు గమనించి దాన్ని మూలోత్పటనము అంటాం కదా, మూలం నుంచి కూడా దాన్ని తీసేయాలి. ఆ విధముగా గమనించే శక్తి రావాలా ఫస్ట్. ఈ విధముగా మనము పరిణామ చక్రానికి సహాయం చేయగలం లేదా అవరోధాలు కల్పించగలము. ఈ చెడు ఆలోచన అనేది మన ఒక్కరిని బాధ పెట్టే విషయం కాదు. నీకు లోపల పుట్టినా చెడు చెడే, ఎక్కడ జరిగిన చెడు మాత్రమే ప్రచారం చేస్తుంది, చెడు మాత్రమే ప్రవహిస్తుంది. కాబట్టి అది ఎక్కడొస్తుంది? ఆలోచనలు, ఆ వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా మన వాతావరణంలోనికి పంపిస్తా ఉండం. అంటే ప్రపంచాన్ని పరిశుద్ధం చేస్తావా, కలుషితం చేస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంది. చెడు ఎక్కువైతే ఏమవుతుంది? చెడునే వ్యాపిస్తుంది. అందుకనే వాళ్ళు అంటా ఉండారు, మన పరిణామ చక్రానికి సహాయం చేయగలం లేదా అవరోధం కల్పించగలము. అంటే రెండు మన చేతుల్లో ఉంది. ఈ పరిణామం అంటే డివైన్ ప్లాన్ కి అనుకూలంగా ప్రకృతి బాగుండాలి అంటే నీ ఆలోచనలు బాగుండాలి. అది లోపల జరిగే విషయం, ఎవరికి అర్థం కాదు. కానీ నీ ఆలోచన నుంచి వెలువడే ఇది తరంగాలు ఉంటుంది కదా, అది ప్రకృతిలోకి వస్తుంది. ఇది ఒక రకమైన కెమిస్ట్రీ. దీన్ని చెప్తా ఉండరు, దీన్ని అర్థం చేసుకోవాల. సాధారణమైన మనుషులు అంటే కొంచెం టైం పట్టొచ్చు, కానీ మన వాళ్ళు ప్రతి సూక్తిలోనూ ఒక దీంట్లోనూ ప్రతి దాంట్లో సంకేత రూపంగా మనకు అందిస్తూనే ఉండరు. చెడు చేయొద్దు, చెడు మాట్లాడద్దు, చెడు వినద్దు, ఇట్లా చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. అంటే ఏమర్థము? చెడుని వ్యాపింప చేయొద్దు. చెడు చెప్పే కొద్దీ నువ్వు ఒక్కదానివి కాదు, నువ్వు ఒక్క మనిషి కాదు, చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా చెడును వ్యాపింప చేస్తావు. అది నేరమే కదా, నేరమే కదా. నువ్వు ఒకడు బాధపడితే పర్వాలే, ప్రపంచాన్నంత బాధ పెట్టే హక్కు నీకెక్కడుంది? త్రిమూర్తుల ఇచ్ఛాశక్తిని బలపరచగలం లేదా వ్యతిరేకించి అవరోధం కల్పించగలము. మరొకరిలో నీవు చెడు చూస్తే ఈ మూడు వికృతమైన పనులు చేస్తున్నట్లే పరిగణించాలి. వాళ్ళు లెక్కలోకి ఎట్లా తీసుకోవాలి అంటే, త్రిమూర్తుల ఇచ్ఛాశక్తిని బలపరచగలం లేదా వ్యతిరేకించి అవరోధం కల్పించగలము. భగవంతుడు ఇచ్చినటువంటి ఇచ్ఛాశక్తిని మనము మంచిగా వాడండి. వాళ్ళు ఇచ్చిన ఇచ్ఛాశక్తిని మంచిగా వాడి మైనంత మనుషులు ప్రతి ఒక్కరు భగవత్ స్వరూపమే అన్నప్పుడు మంచిని చూసేకి ప్రయత్నం చేయండి. వాళ్ళలో మంచిని కనిపించకపోతుంది, నువ్వు ఏ లెవెల్కి చెడ్డ చూస్తావంటే మంచి కనిపించదు. అట్లా చేయొద్దండి. మరొకరిలో నీవు చెడు చూస్తే ఈ మూడు వికృతమైన పనులు చేస్తున్నట్లే పరిగణించాలి. మూడు పాపాలకి గురి అవుతావు నువ్వు. చూసే పాపము, దాన్ని స్ప్రెడ్ చేసే పాపము, ఆ నెగిటివిటీలు పుట్టిస్తాము, వాళ్ళల్లో కూడా నెగిటివిటీని చూస్తాము. ఈ మూడు రకాల పాపాలకి మనమే బాధ్యులైతాము. పరమ గురువులు చెడు ఆలోచననే ఒక నేరంగా చెప్పారు. గురువాక్యాలు ఎంత సమతుల స్థితిలో జాగ్రత్తగా అందజేయబడ్డాయో జ్ఞాపకం ఉంచుకోవాలి. గురువులు ఊరికే చెప్పలేదు, ఇదంతా ఒక బ్యాలెన్స్ చేసేకి. సమతుల పరిస్థితి అంటే ఒక బ్యాలెన్స్. ఈ ప్రపంచాన్ని, మనల్ని, వాతావరణాన్ని అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసేందుకు గురువులు ఈ విధముగా మనకి చెప్తా ఉండారు. ఆయన దేనిని ప్రత్యేకించి వ్యతిరేకంగా నొక్కి చెబుతున్నారో అది నిజంగా చాలా దుష్టమైనదే అని మనం గుర్తించాలి. గురువుల మీద నీకు గురి ఉంటే వాళ్ళు ఏం చెప్పినారో అది నీకు అర్థమవుతుంది, ఆలోచిస్తావు. కాబట్టి గురి పెట్టుకో, గురువుల పైన పెట్టుకొని ప్రత్యేకంగా నొక్కి చెబుతున్నారో, ఏదైతే వద్దు 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 అంటారో గురువులు అది ఖచ్చితంగా వద్దు. ఎందుకు? ఇది కూడా వాళ్ళు వద్దన్నారు. కాలక్షేపం, కబుర్లో టైం పాస్ చేసేది వేస్ట్ చేస్తాం టైము. జీవిత కాలాన్ని ఏమంటారు, ఆలోచన రహితంగా పాడు చేసేస్తా ఉంటాం. మనకిచ్చిన కాలం ఇట్ట తిరిగి అటు తిరిగే లోపల సంవత్సరాలు గడిచిపోయి ఉంటాయి, ఏం సాధించుండం. ముఖ్యంగా ఈ కబుర్లలో వేస్ట్ చేస్తాం టైం కదా. అది నిజంగా చాలా దుష్టమైనది. గురువులు వద్దు అన్న పని నిజంగా దుష్టమైనది, దాన్ని చేయొద్దు. ఏది దుష్టమైంది? గాసిప్స్, కాలక్షేపం, కబుర్లు చేయొద్దు. ఒకరి మీద ఏదేదో లేనిపోనివి చెప్పేది, అటువంటి పనులన్నీ కూడా పుకార్లు, లేనివన్నీ ఉందన్నట్టు మాట్లాడేది, ఉండేవన్నీ లేదన్నట్టు మాట్లాడేది, ఇవన్నీ కూడా అక్కర్లేని విషయాలే. మరొక వ్యక్తి యొక్క ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడము, అతడి కార్యకారణాన్ని క్రమాన్ని అనుసరించడం ఇంచుమించుగా తప్పే అవుతుంది. ఇంకొకటి ఇంటెన్షన్స్ ని నువ్వెట్లా గుర్తించేక అవుతుంది? వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారన్నది నువ్వు తెలుసుకునేకి సాధ్యం అయ్యేలేదు. దాని వెనకల మంచి ఉద్దేశమే ఉండొచ్చు. నువ్వు వాడికన్నా ముందు చెడు ఉద్దేశాన్ని బయట స్ప్రెడ్ చేసేస్తా ఉండవు. ఎందుకు? వాడిని చెడ్డగా అనుకోను.
అందుకోసం గురువులు అంటా ఉండారు, అతడి కారణ క్రమాన్ని కార్యము ఏ కారణం బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని వాళ్ళు చేస్తా ఉండారో అది నీకు తెలియనప్పుడు నువ్వు వాళ్ళని తీవ్రంగా విమర్శించే అధికారం నీకెక్కడ ఉంది. అట్లా చేసినావనుకో వాడికన్నా తప్పు నువ్వు చేస్తావు. ఎందుకంటే కారణం తెలియకుండా దాంట్లో మంచి ఉత్పత్తి కావచ్చు, నువ్వు వాడికన్నా ముందు చెడుని స్ప్రెడ్ చేస్తా ఉండవు. పాపం ఎవరికి వస్తుంది? చెడుని స్ప్రెడ్ చేసి మన క్యారెక్టర్ని, మన ఎనర్జీని మనం తక్కువ చేసుకుంటా ఉండదు. అతడి సంశయ లాభం, బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారు ఇంగ్లీష్ లో కదా, సంశయ లాభం అది వదిలేయాలి. మనం ఏమో మంచికే చేస్తా ఉండాడు అనుకొని కొన్ని విషయాలు మనం వదిలేసేది మంచిదిని దారి చూపిస్తా ఉంటారు గురువులమ్మని. ఆధ్యాత్మిక సంఖ్యాకులు ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు, వారి మాటలు కూడా అర్థవంతాలే కాబట్టి వారివి మంచి ఉద్దేశాలనే మనం భావించాలి. అత్యధిక సంఖ్యాకులలో ఎంతో గౌరవప్రదమైన వ్యక్తులు కొందరు ఉంటారు నిజంగానే, ఉన్నతమైన వాళ్ళు, గురువులు, అటువంటి వాళ్ళకి గౌరవం ఇస్తాం మనము. అటువంటి వాళ్ళ మాటలు కూడా కొన్ని నీకు వేరేగా తోచినా కూడా దాని లోపల అర్థం వేరే ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నువ్వు గౌరవించు, వాళ్ళ ఉద్దేశాలను మనము భావించాలి, మంచి ఉద్దేశాలని మనం భావించాలి. మనము అతడు చాలా మంచివాడని పొరబడితే అది అతడిపై పనిచేసి నిజంగా అతడికి మంచిని చేస్తుంది. నువ్వు వాడు మంచివాడు, వాటిలో ఉండొచ్చు లోపాలు, కొంచెం లోపం ఉండొచ్చు, కొంచెం మంచి ఉంటుంది. నువ్వు మంచిని గుర్తించి మంచిని ప్రోత్సహించినప్పుడు అతడిలో ఆ మంచి, మనము ప్రోత్సహించే మంచి తత్వాన్ని, వైబ్రేషన్ ని నిజంగా అతడిలో నిద్రాణమై ఉన్నటువంటి మంచి శక్తిని మేల్కొల్పుతుంది. అతడిలో మంచి పనులు చేసేకి అవకాశాన్ని, మళ్ళీ చెయ్యాలి అని అనిపించే ఒక మనస్తత్వాన్ని అతడిలో కలిగిస్తుంది. మరొకరికి నష్టం కలిగేలా నీవేమైనా అంటే ఆ పుకార్లు, నిందలను మరొకరి వద్ద 10 రెట్లు చేసి చెబుతావా? క్వశ్చన్ వేస్తా ఉండరు. ఎట్లా? మరొకరికి నష్టం కలిగించేలా నీవేమైనా వింటే, ఏదైనా పుకార్లు అంటే నిజము కాని దాన్ని పుకార్లు అంటారు, ఊరికే మాట్లాడేస్తారు ఏదో ఒకటి తోచింది. అటువంటి విని దాన్ని నిజమని దాన్ని బలపరుస్తూ నువ్వు మాట్లాడితే ఇది నిన్ను నీవే ప్రశ్నించుకోవడం మంచిది. పుకార్లను, నిందలను మరొకరి వద్ద 10 రెట్లు చేసి చెబుతావా? నువ్వు వినింది 2% ఉంటుంది, వాళ్ళకు చేరే లోపల మాట మారి, మనిషి మారి 10 రెట్లు 20 రెట్లు పోతుంది. ఇది ఎంతవరకు న్యాయం? నువ్వే ప్రశ్నించుకో. నువ్వు అక్కడే కట్ చేస్తే ఇది పోదు కదా. ఇవే పుకార్లు, నిందలు నీ తమ్ముడు గురించి కానీ, సోదరుడి గురించి కానీ వినిపిస్తే ఇలాగే చెప్తావా? వేరే వాడిదైతే నువ్వు ఈజీగా మాట్లాడేస్తావు. కాకపోతే నీ ఇంటి వాళ్ళు, నీ సోదరులు, నీ తల్లిదండ్రులు, నీ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు నువ్వు వాళ్ళ మీద పెద్ద భావన ఉంటే కూడా ఎవరికి తెలియకుండా సింపుల్ గా మాట్లాడతావు కదా, వాళ్ళను కూడా నీ మనుషులుగా అనుకో. అప్పుడు నీవు పరిశుద్ధమవుతావు, వాళ్ళకు కూడా పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు పంపే శక్తి అవుతుంది, మంచిని పెంచే పని నువ్వు చేస్తావు. కాబట్టి సొసైటీ కూడా మంచి చేసిన వాడివైతావు. నీలోనూ ఎప్పుడు మంచినే ఆలోచించి మంచి చేస్తా ఉన్నప్పుడు నీ తత్వం కూడా మంచిగా మారిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చెప్పవు, ముందుగా దాన్ని ఖండిస్తావు. మన వాళ్ళు ఎవరినైనా అంటే తక్కువ మనమే తీసుకునేంత శక్తి మనకు ఉండదు. తప్పు చేసింటే కూడా ఫస్ట్ లేదు అట్లంతా అయిండదు, అట్లే కదా మాట్లాడతాము. వద్దొద్దు, కాదు, ఇంకేదో, దానికి ఎన్ని కారణాలు కావాలో చెప్తాం. అదే మాదిరి ఎదుటి వ్యక్తికి కూడా నువ్వు మార్జినీయి. వాళ్ళు ఎట్లా చెప్తా ఉండారో, వాళ్ళకి ఏముందో ఉద్దేశము, ఏ పరిస్థితిలో ఎందుకు జరిగిందో పూర్తి విచారణ లేకుండా అనవసరంగా ఈ పుకార్లలో నువ్వు కూడా భాగం పెట్టుకోవద్దు. ఆ పాపాన్ని నువ్వు కట్టుకొని ప్రసారం చేయొద్దు. నీ ఇరుగు పొరుగు వారిలో మంచి భావాలకు బదులు దుష్టమైన భావాలను నీవు నింపితే ప్రపంచంలోని వేదన మరింతగా పెరగడానికి నీవే కారణమైతావు. నువ్వే నెగిటివిటీని ప్రపంచానికి జాస్తి పెంచేదానికి కారణమైపోతావు. నువ్వే పెంచుండవు. ఎందుకు? ఇరుగు పొరుగు వారిలో మంచి భావాలకు బదులు దుష్టమైన భావాలు అంటే చెడు మాట్లాడద్దు. మనకు 3 కోతులు బొమ్మలు ఉన్నాయి కదా, ఒకటి కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని కదా, అవన్నీ ఏం చెప్తుంది? చెడు వినద్దు, చెడు మాట్లాడద్దు, చెడు చూడొద్దు. ఏదైనా కూడా మళ్ళీ దాన్ని ప్రేరేపిస్తుంది ఇంద్రియాలు. అందుకని ఇవన్నీ కూడా సింపుల్ లెటర్స్ లో, సింపుల్ సంకేతికాల్లో మన పెద్దవాళ్ళు మనకు పుట్టినప్పటి నుంచి మన ధర్మంలోనే ఉంది.
కానీ అవేర్నెస్ వస్తే ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటాం కదా. మనకు గురువులు దాన్ని క్లియర్ గా మళ్ళీ బోధిస్తా ఉండారు. ఒక వ్యక్తి నిరాశావాది అయి మరీ చెడుని చీకటిని చూడదలుచుకుంటే, బాధపడిపోవడానికి దుఃఖపడడానికి సిద్ధంగా ఉంటే అతడికి ఈ ప్రపంచం అదే స్వరూపంలో కనిపిస్తుంది. ఏ స్పెక్స్ వేసుకుంటే ఆ కలర్ అన్నట్టు నువ్వు ఎప్పుడు చూడు డిప్రెషన్ మూడ్ లో పెట్టుకొని ఎప్పుడు నెగిటివ్స్ ఆలోచించుకొని నెగిటివ్ చూసుకొని ఉంటే నీ మనస్తత్వము అదిగా మారిపోతుంది. అదే కాకుండా ఈ ప్రపంచం అదే స్వరూపంలో కనిపిస్తుంది. ప్రపంచం అంతా వాడికి నువ్వు చూసే దృష్టిపైన ఆధారపడుతుంది. ప్రపంచంలో ఒకే ఒక మాట చెప్తారు వాళ్ళు దీనికి అంతా కూడా. అంటే ప్రపంచంలో లేదా, అందరూ మంచి వాళ్ళే ఉంటారా, మనం గుర్తించాలి కదా నిజాయితీని, నిజం అనేది ఉంది కదా, దానికి మనం ఎట్లా సపోర్ట్ చేయాలా, అంత మంచి మంచి అంటే మళ్ళీ ఏమైతుంది పరిస్థితి అనేది అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సంఘం ప్రపంచంలో ఉండాము, మంచి చెడులు గుర్తించే సామర్థ్యం వివేకం అవసరం. అయినా కూడా ప్రపంచం ఎట్లుంటుంది అనేదాన్ని చెప్తారు. ప్రపంచంలో ఎంతో దృష్టత్వం ఉంది, కింది లోకాల్లో ఎంతో వేదన ఉంది అని తథాగతులు సూచించారు. ఇక్కడ కన్నా ఎక్కువ వేదనలు ఉందంట కింద. వాళ్ళు ఏమంటా ఉండరు, ప్రపంచంలో దృష్టత్వం ఉంది, దండిగా ఉంది, క్రూయల్టీ ఉంది ప్రపంచంలో. అయినా కూడా నువ్వు దాన్ని ప్రోత్సహించద్దు. అయినంత నువ్వు సత్యానికి దగ్గరుండు, తెలిసి ప్రవర్తన చెయ్యి. వీటిని మనం 10 రెట్లు చేసి అత్యంత తీవ్రమైన కష్టాలుగా మార్చగలము, లేదా ఈ ప్రపంచాన్ని ఆశావాహ దృక్పథంతో పరిశీలించవచ్చు. దీన్ని ఇంకా నువ్వు ఇంకొంచెం కష్టం చేయొచ్చు నీ ఇచ్ఛాశక్తితో. అంటే నువ్వు కూడా నెగిటివ్ కి ఇంకొంచెం వేయచ్చు. దాన్నే నువ్వు మంచి ఆలోచన చేస్తే కొంచెం నెగిటివిటీ తగ్గి పాజిటివ్ గా వస్తుంది. ప్రపంచం కూడా మంచి వైబ్రేషన్స్ తో ఉంటుంది. ఉత్సాహంతో కృత నిశ్చయంతో జీవిస్తే, మనం చేసే పనిలో ఉత్సాహం ఉండాలి. ఉత్సాహం అనేది అంటే ఏ పని చేయాలన్నా ఆతృత, ఆసక్తి, ఆశ అన్నీ ఉండాలి మంచి పని చేసేటప్పుడు. ఇటువంటి మంచి బుద్ధిలో మన ఎనర్జీని స్పెండ్ చేసినప్పుడు కృత నిశ్చయంతో జీవిస్తే, నేను ఇట్లే ఉండాలి. కృత అంటే ముందే అనుకునే నిశ్చయం, అంటే ప్రీ డిసైడెడ్ నోషన్. ముందే నువ్వు నేను ఇట్లనే ఉండాలా, నేను మంచిగానే బతకాలా, నేను బాగుండాలా అనేసి నువ్వు ఎప్పుడు అనుకొని ఉత్సాహంతో ఉంటావో ప్రతి విషయంలోనూ అత్యుత్తమ ఫలితాలు పొందవచ్చును. నువ్వు మనసు ఎట్లుంటే మార్గం అట్లే ఉంటుంది. అత్యుత్తమమైనటువంటి విషయాలను పొందవచ్చు, ఫలితాలను కూడా నీకు అద్భుతంగా భగవంతుడి దగ్గర నుంచి రాబడుతుంది. ఆశావాదులుగా మనం జీవిస్తే ఎప్పుడూ కూడా ఆశావాదులు మంచిగా ఉండాలి, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఆశావాదం అంటే. అది ఆ విధంగా ఉంటే భవిష్యత్తు ఎంతో కాంతితో నిండినట్లు కనిపిస్తుంది. భవిష్యత్తు కూడా మనకి మంచి జరుగుతుందని చూసే దృష్టి మంచిగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇప్పుడు మనం బాగున్నప్పుడు వెనక్కిపోయే ఆలోచన ఉండదు కదా, మంచిగానే ఉన్నప్పుడు ముందు కూడా మంచిగా ఉన్నట్లే ఉంటుంది. కష్టాలు కాకపోతే అవరోధాలు కూడా మనం మంచిగానే కనిపించి దాటగలమనే ఒక ధైర్యము, కృత నిశ్చయము అవన్నీ కూడా మనకు తోడ్పాటవుతుంది. ఇతరులకు మన జీవితం ద్వారా, మన సంకల్పాల ఆలోచన ద్వారా ఎంతో ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించవచ్చు. నువ్వు ఉత్సాహంగా ఆనందంగా ఉంటే, నీ దగ్గర ఏ గుణాలు ఉంటే అది నువ్వు ఇతరులకు పంచేకి సాధ్యమవుతుంది, అవే మన నుండి ప్రసారం అవుతుంది. కాబట్టి నువ్వు ఉత్సాహంగా ఆనందంగా ఉంటే ప్రపంచానికి నువ్వు అది ఇవ్వగలవు. నువ్వు డిప్రెషన్ లో ఉంటే ప్రపంచానికి ఏమో ఆనందం ఇస్తావో, నువ్వు డిప్రెషన్ ఇచ్చేకవుతుంది కదా. కాబట్టి సంకల్పాలన్నీ కూడా పరిశుద్ధంగా పెట్టుకోండి. ఏమైనా కానీ మంచి జరుగుతుంది, జరిగేదానికి కార్యకారణ సంబంధం ఉంది అనేది కొన్ని విషయాలు తెలియాలా. వివేకం అనేది కావాలా మన ప్రపంచంలో బతకాలంటే. అయినా కూడా వివేక దృష్టిలోనే వీటినన్నీ కూడా సాధించాలి. నీ ఆలోచనలని ప్రపంచాన్ని ఇంకా కాస్త కాంతివంతంగా, ఆనందంతో నిండే విధముగా ఉపయోగించు. నీకొచ్చే ఆలోచనల నుంచి ప్రపంచాన్ని కాంతివంతంగా, అంటే ఎనర్జెటిక్ గా, కాంతి అంటే ఎనర్జీ, ప్రపంచంలో ఎనర్జీని నింపు నీ ఆలోచనల ద్వారా. అంత శక్తి ఉంది కదా ఆలోచనలకి. మన ఆలోచనల నుంచి ప్రపంచాన్ని కాంతివంతం చేయొచ్చు. ఇంకాస్త కాంతివంతంగా, ఆనందంతో నిండే విధముగా ఉపయోగించు.
ఇది ఎంతో గొప్పగా పనిచేస్తుందన్న విషయము నీకేమీ తెలియదు. నీకు తెలుసో తెలీదో వేరే విషయము. నీలో మంచిగా ఉన్నప్పుడు ప్రపంచానికి మంచే వెదజల్లబడుతుంది, కాంతివంతమైతుంది ప్రపంచం. అంటే మన వాతావరణం అంతా కూడా వేదనాభరితమైన అనుభూతులు. ఎవరైనా మన పక్కన మనం ఎనర్జెటిక్ గా కాన్ఫిడెంట్ గా ఉంటే మనతో ఉండే వాళ్ళకు కూడా అదే ప్రసరించి వాళ్ళల్లో ఏదైనా దౌర్బల్యం ఉన్నా కూడా అది సబ్సైడ్ అయ్యి మంచి గుణాలే ఉత్తేజపడుతుంది. మనం ఇచ్చే మంచి గుణాలే వాళ్ళకు కూడా పోతుంది. అంటే మీ ఎప్పుడు నీ నుంచి ఎనర్జెటిక్ వేవ్సే బయట రాని అంటారు. వేదనాభరితమైన అనుభూతులు, స్వార్థపూరితమైన ఆలోచనలకు బదులు నీలోని ప్రేమను నింపి పరిసరాలన్నింటినీ ప్రేమని తేజస్సుతో నింపాలి. ఇది గురువుల మాటలు. ఎంత క్లియర్ గా చెప్తారు. మనకి వాతావరణానికి సంబంధం ఏమి, మన ఆలోచనలను ఎట్లా పెట్టుకోవాలా, మనం ఏ విధముగా దాన్ని సద్వినియోగం చేసుకొని చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంతా కూడా పరిశుద్ధం చేసి దాంట్లో కూడా ఎనర్జీని నింపాలి. ఆ ఎనర్జీలో ఎవరెవరు వస్తారో వాళ్ళంతా కూడా ఎనర్జెటిక్ గా ఉంటారంటే అది సేవ కాదా? అది సేవ అయినప్పుడు దీనికి ఆపోజిట్ ఉండేది నేరమే కదా, నెగిటివ్ పంపిస్తే పాపమే కదా. స్వార్థపూరితమైన ఆలోచనలకు బదులు వేదనాభరితమైన అనుభూతులు. ఏదైనా నొప్పి ఉంటుంది మనసులో, అది స్వార్థపూరితమైన ఆలోచనలు. లోపల ఇంటెన్షన్స్ ఏమో నాకి ఉంటుంది, బయటేమో నీతులే మాట్లాడతారు. లోపల ఉన్నవి ఎవరికి కనిపించదు అనుకుంటారా? లెగ్ యోగి లెగ్ వాళ్ళు క్లియర్ గా వాళ్ళ దివ్య దృష్టిలో చూసి ఎట్లుందని చెప్పినారు కూడా మనకి. లోపల ఆలోచనలు అంత ముఖ్యం. అంతఃకరణ పరిశుద్ధం లేనిది నువ్వేమి సాధించలేవు ప్రపంచంలో. మనకు ఈ సాధనే అంతఃకరణ పరిశుద్ధం. స్వార్థపూరితమైన ఆలోచనలకు బదులు నీలో ప్రేమను నింపి, స్వార్థం ప్లేస్ లో నువ్వేం పెట్టాలా? ప్రేమను పెట్టాలా, దయ. అందరూ బాగుండాలా, నేను ఒకడే కాదు, నేను ఒకడే బతికేకి సాధ్యం లేదు. మనిషి సోషల్ అనిమల్, హ్యూమన్ బీయింగ్ అంటే ప్రకృతిలో అన్నిటితో పాటు మనిషి కూడా బతికితేనే సుఖంగా ఉండగలడు, లేకపోతే ఉండలేడు. అప్పుడు నువ్వు ఒకటి సుఖంగా ఉండాలని కోరేది స్వార్థం అవుతుంది. అందరూ బాగుండాల, అందులో మనం ఉండాల కదా. నీ పరిసరాలన్నింటినీ ప్రేమని తేజస్సుతో నింపాలి. నీ పరిసరాలన్నింటినీ కూడా నీలో స్వార్థరహితమైనటువంటి ప్రేమతో, ఎనర్జీ, తేజస్సుతో నింపాలి. అప్పుడు నువ్వు ఎట్లుంటావో నువ్వు కూడా తేజస్సుగానే ఉంటావు. మహర్షుల ఫేసుల్లో తేజస్సు ఎందుకు ఉంటుంది? వాళ్ళ సాధన, ఈ సద్గుణ సంపద, వీటి నుంచి తేజస్సు వచ్చేది. నువ్వు ఆ పని చేస్తా ఉంటే నీ ఫేస్ లో కూడా తేజస్సు ఉంటుంది, నీ చుట్టూ కూడా తేజస్సు ఉంటుంది. ఎంత సులభంగా సింపుల్ లాంగ్వేజ్ లో గురువులు మనకు బోధించినారు. ఒక వ్యక్తిలో దృష్టత్వం ఉందని నీవు అనుకుంటే అతడిలోని దృష్టత్వాన్ని నీవు మరింతగా పెంచుతున్నావు. లోపల కెమిస్ట్రీ చెప్తా ఉన్నారు, ఒక్కొక్క స్టెప్ లో మనకి క్లియర్ గా చెప్పుకొని వస్తా ఉన్నారు. ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఏమి సాంస్క్రిట్ లేదు, ఏమీ లేదు, మామూలు భాషలో చెప్తా ఉండరు. ఏం చెప్తా ఉండరు? ఒక వ్యక్తిలో దృష్టత్వం ఉందని నీవు అనుకుంటే, ఎవరిలోనైనా వాడు చెడ్డవాడు, నెగిటివ్ ఫీలింగ్ ఉంది నువ్వు అనుకుంటే అతడిలోని దృష్టత్వాన్ని నీవు మరింతగా పెంచుతున్నావు. వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉండము. ఎందుకంటే మన ఆలోచనలతో వాళ్ళని వృద్ధి చేస్తూ ఉండము. ఏది? దృష్టత్వాన్ని. దానికి ఆపోజిట్ ప్రేమను పంపిస్తే, లేదా సద్గుణాన్ని, ఏమీ కాలేదా ఊరికైనా ఉండదు. దాన్ని దృష్టత్వాన్ని మళ్ళీ మనం చేయకూడదు. గుర్తించిండొచ్చు, దాన్ని బలపరచకూడదు, దాన్ని మనం ఎక్కువ చేసే అవకాశం ఇవ్వకూడదు. అంటే ఒకరు వేరే వాడంటే కూడా వాళ్ళలో చెడ్డతనం ఉంటే కూడా దాన్ని తట్టి లేపి దాన్ని తట్టే మారి పరిస్థితి మాట్లాడేవి అటువంటివి మనం చేయకుండా దానికి ఆపోజిట్ గా ఏం చెప్పచ్చో, వాడికి ఏదైనా లోపల ఉన్న మంచి గుణాన్ని తట్టి లేపాల. అందువలన నీ సోదరుడికి సహాయానికి బదులు అపకారం చేస్తున్నావు కదా. మంచి చేసే బదులు వాడిని మంచి చేసుకోవాలని వాడుకున్న చెడ్డ గుణాన్ని నువ్వు కూడా 4 చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు చెడ్డనే వృద్ధి అవుతుంది. దాంట్లో వాడికి ఉపయోగం లేదు, నీకు లేదు, వాడికి అపకారం చేస్తా ఉన్నాం, వాడిని ఇంకొంచెం స్పాయిల్ చేస్తా ఉండం కదా. కాబట్టి అది చేయద్దు. అది నీ భ్రాంతి మాత్రమే. నీకు అనిపిస్తుంది ఊహకి, వాడికి అయ్యో పాపమే అని వాడు తప్పు చేసినా వాడిని సమర్థించినావు అనుకో, అది నీకు సమాధానంగా ఉంటుంది. అదంతా ఊహలు. కానీ లోపల జరిగేది ఏమంటే వాడిలో ఉన్న చెడుని, చెడో ఏదో ఉంది కదా,
దానికి అపకారం చేస్తా ఉండవు, ఇంకొంచెం ఎక్కువ చేస్తా ఉండవు. అది నీ భ్రాంతి మాత్రమే. నీ నీచమైన క్రూరమైన ఆలోచనల వలన అతడిని తప్పు చేసేలా ప్రేరేపిస్తున్నావు. నువ్వు వాడికి బలపరిచేదంటే వాడు చేసింది కరెక్ట్ అని నువ్వు అన్నప్పుడు, అట్లా అన్నప్పుడు ఏమైతుంది, అతడిలోని తప్పును ప్రేరేపిస్తూ నీచమైన క్రూరమైన ఆలోచనల వల్ల చేసిన తప్పుని ఎక్కువ చేసి ఇంకొంచెం చేసేందుకు ప్రోత్సాహం ఇస్తా ఉండవు. అప్పుడు తప్పు వాడికన్నా నీదే ఎక్కువైతుంది కదా. ఇంత సూక్ష్మంగా గురువులు మనకి చెప్తా ఉన్నారు. అందుకే గాసిప్స్ చేయొద్దండి, ఊరికే స్ప్రెడ్ చేయొద్దండి ఆ నెగిటివ్స్. అంటే మనము పరిపూర్ణంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా. మనము సంస్కరించబడితే పక్కన వాళ్ళని, సొసైటీని, వాతావరణాన్ని సంస్కరించవచ్చు. ముందు మన సంస్కారం అవసరం కదా. అతడిలో పరిపూర్ణత్వం లేకపోతే నీ ఆలోచనల ద్వారా అతడికి ఒక రూపు కల్పించగలవు. ఒకవేళ వాడిలో ఏదైనా దోషం ఉంటే దాన్ని సరిచేసే శక్తి, పరిపూర్ణత నీకు ఉంటే, అంటే వాడికి 2% నీడ్ ఉంటే నీ దగ్గర 80% అదే ఎనర్జీ ఉంటే నువ్వు కొంచెం వాడికి ఇచ్చేకి సాధ్యమయ్యి వాడిని పరిపూర్ణం చేసి సరిచేసేకి సాధ్యమవుతుంది కదా. ఒకవేళ తప్పులు ఉండొచ్చు మనిషి ఇంకా, ప్రతి ఒక్కరు ఒకరితో ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా మంచిని మాత్రం చెప్పి చెడుని ఎక్కువ చెప్పకూడదు. కొన్ని వదిలేయాలా, కొన్ని సూచనలు ఇయ్యాలా, కొన్ని సైలెంట్ గా ఉండాలా. అట్లా ఏ రకంగా అయినా సరే చెడుని వృద్ధి చేయకుండా మన దగ్గర మంచి వృద్ధి బాగా ఉండి, అంటే నువ్వు సమృద్ధి కావాలా ఫస్ట్. నీలో దోషాలు పరిపూర్ణంగా తీసివేసి, అయినంత పూర్ణం అనేది సాధ్యం లేదు, ఎంత మనకైతే అంతవరకు మన సాధనలో మనము పరిపూర్ణంగా ఉండి పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎదుటి మనిషిని కూడా మనము సరిచేసేందుకు అవకాశం ఉంది, జరుగుతుంది అని కూడా చెప్తా ఉన్నారు గురువులు. ఇది లెగ్బీటర్ వాళ్ళు చెప్పింది. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు దివ్య దృష్టిలో కొన్ని చూసినారంట. ఎంతో మంది తమ భౌతిక శరీర ఆకృతుల గురించి చాలా తపన పడతారు, శరీరం ఎట్లుంది ఏమి అనేసి. దానికోసం వారు ఎన్నో కష్టాలు పడతారు. దీనికి ముందర ఇంకొక విషయం ఉంది. నీ అంతట నీవే నీ మనస్సుని మంచికి బదులు చెడు ఆలోచనలో నింపుకున్నావు. నీ వృద్ధికి నీవే అవరోధాలు కల్పించుకుంటా ఉండవు. మన మనసుని మనం ఎట్లా, ఎదుటి వాళ్ళ మనసు అదంతా సెకండరీ, ఫస్ట్ నువ్వు చెడిపోతా ఉండవు. నీ మనసును నువ్వు అభివృద్ధికి నీవే అవరోధాలు కల్పించుకుంటా ఉండవు, అడ్డంకలో పెట్టుకుంటా ఉండవు. దివ్య దృష్టిలో చూడగలిగిన వారి కంటికి నీవు అత్యంత ప్రేమాస్పదమైన సౌందర్యవంతమైన వస్తువుగా కాక, నీ మనసు ఏముందో వాళ్ళు దివ్య దృష్టిలో చూసేకి సాధ్యమవుతుంది. నువ్వు బయట ఎట్లా కనిపించాలనుకున్నావో, ఎంతో మంచివాడిగా ప్రేమపూరితంగా ఉన్నట్లు, సౌందర్యవంతంగా ఉన్నట్లు కనిపించాలని నువ్వు అనుకుంటాను. కానీ దివ్య దృష్టిలో చూసినప్పుడు వాడి కామదేహం ఎట్లుంది అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాక ఒక అసహ్యకరమైన బాధాకరమైన వస్తువుగా కనిపిస్తావు. మన దృష్టికి, మన మామూలు చర్మ చక్షువులకి అందంగా ఉంది, బాగుంది అంటాం. అయినా కూడా మనకు అర్థమవుతుంది, మొహాలు చూస్తే వాళ్ళ వైబ్రేషన్స్, ఏమో దుఃఖంగా ఉన్నాడు, ఏమి ఈరోజు హ్యాపీగా ఉండవు, మాట్లాడతాం కదా. ఇది ఇంకా దివ్య దృష్టి బాగా ఉండే వాళ్ళకి పైన వీళ్ళు ఎంత నాటకాలు ఆడి ఎంతెంత చెప్పినా కూడా లోపల వాళ్ళ తత్వం ఏముంది అనేది తెలిసిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఎట్లా కనిపిస్తారంటే అసహ్యమైన బాధాకరమైన వస్తువుగా కనిపిస్తావు. నువ్వు మనసులో ఇట్లుంటే నీ కామదేహం అట్లుంటుందని అర్థం కదా. ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా ఆలోచించడం వలన ఆ తలుపులు అతడిలో దుష్టమైన కార్యం చెయ్యాలనే సంకల్పం కలిగించిన సంఘటన నాకు తెలుసు. వాళ్ళు ప్రూవ్ చేస్తా ఉన్నారు లెగ్బీటర్ వాళ్ళు ఒక సంఘటన జరిగింది, దాంట్లోనే చూసినారు. దాని కర్మ ఫలితాలు కొన్ని జన్మల పాటు కొనసాగుతుంది. ఒక వ్యక్తి గురించి చాలా చెడ్డగా ఆలోచించడం వలన ఆ తలుపులు అతడిలో దుష్టమైన కార్యం చెయ్యాలనే సంకల్పం కలిగించిన సంఘటనలు నాకు తెలుసు. మన ఆలోచనలే వాళ్ళ లోపల ఉన్నటువంటి దుష్ట సంకల్పాలకి శక్తినిచ్చి వాళ్ళు ఇంకా చెడు పనులు చేసి అది జన్మ జన్మల వరకు సాగుతా ఉన్నాడు. నిజంగా తెలిస్తే మనం కూడా చెయ్యం కదా.
ఏమో ఈ జన్మలో పోనీ ఇంకొక జన్మ దాకా మళ్ళీ దాన్ని అంత చెడుకు పవర్ ఎందుకు ఇయ్యాలం అనిపిస్తుంది కదా. నిజానికి ఆ ఆలోచనలు అతడికి ముందు అవతరిస్తాయి, మనకన్నా ముందు వాళ్ళకు తోచుతుంది. ఎందుకంటే మనం పంపిస్తా ఉండం. అదే ప్రత్యక్షంగా ఒక చర్యగా కనిపించకపోవచ్చు. నువ్వు నోటితో చెప్పలేదు, పని చేసినట్టు కనిపించదు, పని చేస్తా ఉండవు. ఎటువంటి పని? ఆలోచనల ద్వారా చేస్తా ఉండవు. మరొకటి నుంచి వచ్చిన దుష్ట సంకల్పం అతడి మీదికి ప్రసరిస్తుంది. ఒకరి నుంచి ఒకరికి ఈ సంకల్పాలు పోతా ఉంది. అది అతడికి కొద్ది ప్రేరణనిచ్చి అతడు దుష్ట కార్యం చేయడానికి ముందుకు తోస్తుంది. వాడు కొంచెం ఉంటే 10% ఉంటే నువ్వు ఇచ్చే 2% ముందుకు తోస్తుంది వాళ్ళని, ఒక నేరం చేసేలా ప్రోత్సహిస్తుంది. దీనిని దివ్య దృష్టిలో పరిశీలిస్తే తప్ప దీని దుష్యరూపం, పరిణామం, ప్రభావం ఎలా ఉంటాయో అర్థం కావడం కష్టం. మన వల్ల కష్టమో. దివ్య దృష్టి కలిగింది ఇప్పుడు యోగి లగ్బీటర్ వాళ్ళందరూ కూడా చూసే రాసి వాళ్ళు అనుభవించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పాటు మనకు చెప్తా ఉండారంటే ఎంత సత్యం కదా. దీంట్లో కొన్ని మన అనుభవానికి మన వయసుకి వస్తుంది, అయినా కూడా సత్యమే కదా. ఒకసారి గమనించగలిగితే నీవెప్పటికీ చాలా జాగ్రత్త పడతావు. అదే అని నీకు సత్యం తెలిసి ఈ విధంగా చేస్తా ఉండమో తెలుసో తెలియక అని తెలిస్తే అయినంత ఎవరు కూడా తప్పు చేసేకి పోము. ఒక భయంకర దృశ్యాన్ని చూసినప్పుడు ఎంత జాగ్రత్త పడతావో, ఏదైనా చూసినప్పుడు ఒక యాక్సిడెంటే పెట్టుకోండి, చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంతే జాగ్రత్త పడుతుంది. నీ ఆలోచనలో చెడు వస్తా ఉంది అంటే నీకు మనసు హెచ్చరిక ఇస్తుంది. ఎప్పుడు? ఈ జ్ఞానం ఉన్నప్పుడు దీనిని గురించి అంతే జాగ్రత్త పడతావు. ఇది నీలో సమున్నతమైన బాధ్యతనిస్తుంది, బాధ్యతని తెలియజేస్తుంది. నువ్వు చేయొద్దు, నీ పని కాదు, వాళ్ళ తత్వము. ఈ రోజు కాకపోతే రేపు పండుతుంది పండు. చేయగలిగినంత చెయ్యి, మంచిని చెయ్యి, చెడుని ప్రోత్సహించదు. షిల్లర్ కవి దివ్య దృష్టి గురించి ఏమి చెప్పాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతడు ఇంద్రియాలకు అంధత్వానికి స్వాగతం పలికాడు. అతడు ఇంద్రియాల అంధత్వానికి స్వాగతం పలికాడు. ఇంద్రియాలు అంధత్వంతో ఉంది. మనసు కూడా ఇంద్రియాల్లో ఒక భాగమే, ఇంద్రియాలు కూడా మనసు కూడా ఒకటే. దయచేసి అత్యంత క్రూరమైన నీ బహుమతి నీవే తీసుకో. ఇంద్రియాలకు చెప్తా ఉండాలంటే మనసుకి, శరీరాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నిటికీ చెప్తా ఉన్నాడు. నువ్వు చేసే ఈ పనులన్నీ ఉందే తుంట పనులు, అవన్నీ నువ్వే తీసుకో అంటే ఏమర్థము? చెడు చేయొద్దు. దయచేసి అత్యంత క్రూరమైన బహుమతి నీవే తీసుకో, ఈ భయంకరమైన బహుమతి నీవే తీసుకో అని ఆయన ప్రార్థన చేసినాడు. అంటే మనసుని పరిశుద్ధంగా పెట్టుకోండి, దాని తత్వం అది ఉంటుంది, నువ్వు పరిశుద్ధంగా ఉండాల. జీవాత్మ తత్వం. ఎంతో మంది తమ భౌతిక శరీరాకృతుల గురించి చాలా తపన పడతారు, దానికోసం ఎన్నో కష్టాలు పడతారు. న్యాచురల్ కదా, అందరూ బాగుండాలా, బాగా కనిపించాలా అనేది. వారి అందచందాలు, మృదుత్వము, నడవడిక గురించి ఎంతో శ్రమిస్తారు. కేవలం వారు అత్యుత్తమముగా కనిపించాలనే కోరికతో పాటు సామాజికంగా ఇలా కనిపించడం ఒక ధర్మంగా కూడా భావించి తగిన ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళ ఒకరి కోసమే కాదు, సంఘంలో ప్రవర్తించేటప్పుడు మనం ఏమైనా చేసేటప్పుడు దానికి తగ్గట్టు ఉండాలా, అందరితో పాటు మనము బాగుండాలా, అది మన రెస్పాన్సిబిలిటీ అని భావిస్తాం. ఏది? శరీర ఆకృతులు బయట కనిపించే మన ప్రపంచంతో. పూర్వకాలంలో ప్రతి ఒక్కరు వీలైనంత పరిపూర్ణంగా, సౌందర్యవంతంగా కనిపించాలని కోరుకునేవారు అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. ప్రాచీన కాలంలో ఆకృతి, అలంకరణ, సంభాషణలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. ఇట్లే ఉండాలా, ఆడవాళ్ళంటే ఇట్లుండాలా, బిడ్డలు ఇట్లుండాలా, అట్లంతా ఒక పద్ధతి, దాంట్లో ఒక సంస్కారం కనిపించాలా అని చూస్తారు. సర్వవిధ కార్యకలాపాల్లో ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా, మర్యాదగా ప్రతి విషయాన్ని చక్కగా నిర్వహించాలని కోరుకుంటారు. అట్లే కదా ఉండాలా. సర్వ విధాల కార్యకలాపాల్లో ఏ పని చేసినా కూడా మనము అందరూ మెచ్చుకునేట్లా మర్యాదగా ఉండాలా, ధర్మంగా ఉండాలా. అట్లా అరవద్దమ్మా, నిదానంగా మాట్లాడు, ఇట్లే కదా మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పించింది.
ప్రతి ఒక్కరి వ్యక్తిత్వమే కాక వారి పరిసరాలు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉండటంతో పాటు సౌందర్యవంతంగా కూడా ఉండాలనుకునేవారు. ముందు కాలంలో వాళ్ళొక్క ప్రదేశమే కాదు, చుట్టూ కూడా సౌందర్యంగా ఉండాలి. ఇంటికి ఎవరొచ్చినా పిలియాలి. మన అప్పుడంతా ఇవన్నీ తిన్నెలన్నీ ఉండేవి కదా! అన్ని జాగాల్లో కూర్చొని సాయంత్రం మాట్లాడేదో ఏదో చేస్తాం. ఎక్కడున్నా కూడా పరిశుద్ధత ఉండాలా అని భావించేవాళ్ళు. ఒక వ్యక్తి కనుక ఇల్లు కట్టుకుంటే ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దానిని చక్కగా కళాకాంతులు అప్పుడేమనుకునేవాళ్ళు, ఇండ్లు ఏమైనా కట్టినా ఏమన్నా చేస్తే కూడా, అబ్బా వాళ్ళ ఇంట్లో ఈరోజు మీ ఇంట్లో పండగేమో, మా ఇంట్లో అది ఉంది, ఇది పెట్టండి, ఇది చేయండి, అట్లా ఒకరికొకరి సహకారాలు అవన్నీ ఉండేవి అని చెప్తా ఉండరు. ఒక సుందర దృశ్యాన్ని చూసినప్పుడు నీవు పొందే సౌందర్య స్పర్శ సామాన్యమైనది కాదు. ఏదైనా మంచి చూసినప్పుడు నీలో మంచి భావనలు, మంచి వైబ్రేషన్స్, మంచి సౌందర్యాన్ని చూసినప్పుడు అవి బయట వస్తుంది. ముందు కాలంలో జీవనంలో ఒక భాగంగా అది వస్తా ఉండేదన్నమాట. మంచి నాకు అర్థమైంది. ఎందుకుంటే వాళ్ళు మంచే మాట్లాడాలా, అందరితో మర్యాదగా ఉండాలా, కలిగింది సహాయం చేయాలా. ఎవరో ఇల్లు కట్టుకున్నా కూడా మా ఇంట్లో ఈ దీపాలు ఉంది, ఇవి పెట్టండి, మీ ఇంట్లో పండగ ఉంది కదా, నా దగ్గర అది ఉంది, ఇది ఇస్తాను, ఇది పెట్టండి, అట్లా మాట్లాడేవాళ్ళు. అక్కడ ఏమి వృద్ధి అవుతా ఉంది? మంచి వృద్ధి అవుతా ఉంది. ఒక సుందర దృశ్యాన్ని చూసినప్పుడు నీవు పొందే సౌందర్య స్పర్శ సామాన్యమైనది కాదు. ప్రస్తుతం మసకబారిన నాగరికత స్వరూపంలో ఏ ఒక్కరైనా అందమైన వర్ణాలు కలిగిన దుస్తులు వేసుకుంటే ఆ వర్ణాలు సృష్టించిన అనుభూతికి నేను తప్పకుండా కృతజ్ఞతలు అర్పిస్తాను. ఎప్పుడు కానీ ఎవరైనా కూడా శుద్ధంగా నీట్గా ఉండి మంచి కలర్ఫుల్ గా డ్రెస్ చేసుకుంటే అది అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. భౌతికంగా కనిపించే సౌందర్యం ఎంతో సత్యమైనది. ఇది ఎంతో సత్యమైనది. ఎవరు కూడా బాగుండాలని అనుకుంటాం. నలుగురిలో కలిసినప్పుడు అందరూ బాగా కనిపించాలి, మంచిగా మాట్లాడాలి. అది బాహ్యంగా కనిపించే సౌందర్యం. మానసికంగానే ఆలోచించాలి కదా. భౌతికంగా కనిపించే సౌందర్యం ఎంతో సత్యమైనది. ఇది ఇతర లోకాల్లో ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వ్యక్తి తన కోసం అద్భుతమైన మనోహరమైన వర్ణాలతో, ప్రేమ, భక్తి మొదలైన గుణాలతో నిండిన తేజోవంతమైన కామ శరీరం నిర్మించుకుంటే, భౌతిక శరీరం కథ చెప్పేసినారు స్టోరీ. ఇప్పుడు నీ కామ శరీరాన్ని కూడా ఎట్లా పెట్టుకోవాలా? కాంతివంతంగా పెట్టుకోవాలా. అంటే కామ శరీరం దేని మీద ఆధారపడుతుంది? మన ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, ఇవే కదా. ఇవన్నీ బాగా పెట్టుకున్నప్పుడు అక్కడ కూడా కాంతివంతంగా ఉంటాం. తేజోవంతమైన అద్భుతమైన మనోహర వర్ణాలతో, అంటే ఎటువంటి వర్ణాలు రావాలా? భక్తి, ప్రేమ, ఉన్నత గుణాలు ఉన్నప్పుడు దాని నుంచి వెదజల్లే వర్ణాలు కూడా అద్భుతంగా ఉంటుంది. ఎట్లుంటుంది? మనోహరమైన, మనసుకు ఆహ్లాదం కలిగించేటటువంటి మంచి కలర్స్తో మన కామ శరీరం కూడా శక్తివంతంగా నిండి ఉంటుంది. నిండిన భక్తి, ప్రేమ మొదలైన గుణాలతో నిండిన తేజోవంతమైన కామ శరీరం నిర్మించుకుంటే, నువ్వు అది చేసుకున్నావంటే అది నీ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎంతో అద్భుతముగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. నీ కంటి కనిపించకపోవచ్చు, కామ శరీరం నుంచి వెలువడే ఆ తరంగాలు నీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా ఎట్లుంటుందంటారు? ఎంతో అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. అంటే బాహ్య శరీరానికి ఎంత ముఖ్యమో అంత లోపల ఉన్నటువంటి మనసు, అంతఃకరణ కూడా అంతే ముఖ్యము. అప్పుడు నీ కామదేహం కూడా పరిశుద్ధంగా ఉంటుంది, తేజోవంతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. బయట ప్రపంచంలో కూడా, పరిసరాల్లో కూడా అట్లాగే ఉంటుంది. అలా అతని తోటి వారందరూ అతడిని ఎంతో కృతజ్ఞులై ఉండాలి. అప్పుడు ఆ విధమైన మంచి మనసుతో స్రవంతిని ప్రసరించే వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా వానికి కృతజ్ఞతగా ఉండాలి. ఎందుకంటే పరిసరాలని పరిశుద్ధంగా పెడతా ఉండాలి. మీలో కూడా మంచి గుణాలను రేకెత్తిస్తారు. అంటే మంచి వాళ్ళ గౌరవం కదా. సాధారణంగా భూలోకంలో కన్నా కామలోకంలోని ప్రేక్షకుల సంఖ్య ఎక్కువ. ఇక్కడ కన్నా ప్రేక్షకులు ఎక్కువ. అంటే ఎక్కువ మంది అక్కడ దాచిపెట్టే క్వశ్చనే లేదు. కామదేహంలో నువ్వేముంటే అదే ఉంటుంది. అక్కడ జనాలు కూడా ఎక్కువ. నిన్ను ఏ దృష్టిలో చూస్తారో ఆ దృష్టిలోనే చూస్తారు. నువ్వేం కనిపిస్తావో ఆ దృష్టిలో చూస్తారు. మనం కనుక మన కామ శరీరాలను వికృతంగా తయారు చేసుకుని కనిపిస్తే భూలోకంలో కన్నా ఈ లోకం వాళ్ళు ఎంతో భయపడతారు. ఇక్కడ పాడు చేసింది కాకుండా కామలోకాన్ని కూడా పాడు చేస్తాం.
కదా. ఇవన్నీ చూసి చెప్పిండేది లెక్పీటర్ వాళ్ళు. మనం నమ్మాలి కదా. ఉందా చూపించు ఉంటే ఎక్కడ పోతాం. ఉంది, నిజం. భూలోకంలో కన్నా ఈ లోకంలో వారు ఎంతో మంది భయపడతారు, ఇబ్బంది పడతారు. భయపడేది కాదు, ఇబ్బంది కూడా పడతారు. ఏదైనా అసహ్యమైన వస్తువు చూస్తే మనకు కూడా అంతే కదా. ఏదైనా చూసిన తక్షణము నీకు ఎంత మంచి భోజనం ఇచ్చినా తినలేము. ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే మనము దాన్ని కూడా ఆస్వాదిస్తాము, ఉంటాము, అన్ని చేస్తాం. మన కామ శరీరాలు ఈ విధంగా పెట్టుకుంటే ఆ లోకంలో వాళ్ళకు కూడా మనము కీడు చేస్తూ ఉంటాము. దివ్య దృష్టిలో చూసి చెప్తా ఉండాలి లెక్బెటర్ వాళ్ళు. మనం అర్థం చేసుకోవాలి. మనకు అర్థమైతే మనం మారుతాం. మనము అంటే ఎవరు వింటారో అర్థం చేసుకుంటారో వాళ్ళు. అంతేకాకుండా నొచ్చుకుంటారు, బాధపడతారు వాళ్ళు కూడా. కామలోక వాసులు అంటే ఫస్ట్ వాళ్ళు అందుకే భౌతిక శరీరాన్ని మనం ప్రపంచం కోసం మనం బాగా కనిపించాలా అని వస్తాము. ఇది కాక లోపల లోకాలు ఉంది, ఇంకా జనాలు ఉండారు, అక్కడను దీనికన్నా ఎక్కువ బాధపడతారు. అక్కడ దాచిపెట్టేకి సాధ్యం లేదు. కామలోక వాసులు ఈ కామ శరీర సౌందర్యం చూడటంతో పాటు అనుభూతిని కూడా పొందగలరు. చూసేదే కాదు, వాళ్ళు ఫీల్ అవుతారంట. మనలో కామదేహంలో ఉన్నటువంటి వికృతాలను చూస్తే వాళ్ళు బాధపడతారు. కామలోక వాసులు చూడగలిగేది భౌతిక శరీరానికి ప్రతిరూపమైన కామ శరీరాన్నే కదా. ఈ భౌతిక శరీరం ఎట్లుందో దానికి ప్రతిరూపమైనటువంటి కామ శరీరాన్ని కామలోకంలో వాళ్ళు చూస్తారు. కొందరికి ఇంకా శక్తి ఉంటుందంట. కాకపోతే కొందరు ఆ లోకము నుండి భౌతిక శరీరాన్ని కూడా చూడగలరు. అయ్యో వీళ్ళ ఆలోచనలు ఎంత దుష్టంగా ఉందే, వీళ్ళ కామదేహాలు ఈ విధంగా ఉందే, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారు, వీళ్ళకి ఎంత కష్టం ఉంది, తెలుసో తెలియకో మురికి గుంటలో పడినట్టు ఆ ఆలోచనలకు. కాబట్టి మన ఆలోచనలు మనము ఎంత పరిశుద్ధంగా పెంచుకోవాలా, ఎట్లా పెట్టుకోవాలా, ఎక్కడెక్కడ పడతా ఉంది, అది నేరమే అవుతా ఉంది. ఈ లోకంలో నేరం కాదు, కామలోకంలో కూడా నేరం అయిపోయా. అక్కడ దాచకలేదు కదా, అక్కడ వాళ్ళు బాధపడి ఫీల్ అవుతారు. ఈ శరీరంలోని స్పందనలు వారిపై పనిచేస్తాయి, అందువలన వారికి సహాయం కూడా లభిస్తుంది. ఒక వ్యక్తి తనలో అసహ్యకరమైన స్వార్థపూరితమైన చెడు ఆలోచనలు తనలో చేరనిస్తే చుట్టూ భరించలేని వాతావరణాన్ని సృష్టిస్తాడు. వాడొకడే కాదు, చుట్టూ కూడా భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాడు. పదే పదే ఈ వాక్యం చెప్తా ఉండరు గురువులు. ఎందుకు? మనలో బాగా శాశ్వతంగా నాటుకొని ఇంకా మిగిలిన జీవితమైనా సరే సరిగ్గా జరిపి మనతో ఉండే వాళ్ళను కూడా మనము ఈ నాలెడ్జ్ని ఇచ్చి ప్రోత్సహించాలి. ఎన్నోసారి 4వ సారి వస్తుంది. దీనితో పాటు దుస్సాహసమైన భయంకరమైన దృశ్యాన్ని కూడా చూపిస్తాడు. భూలోకంలోని ప్రజలు తమ దారుణమైన అసహ్యకరమైన వ్యాధులను దాచుకోగలుగుతారు, కానీ కామలోకంలో ఇవన్నీ సంపూర్ణంగా సాక్షాత్కరిస్తుంది. ప్రతి ఒక్కటి పూర్తిగా ఓపెన్ బుక్, సినిమా కరెక్ట్ గా కనిపిస్తుంది. దాచే క్వశ్చనే లేదు. భూలోకంలో భయంకరమైన జబ్బులున్నా కూడా ముందర నవ్వు అతికించుకొని సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. కామలోకంలో సాధ్యం లేదు. అంటే ఏమి? అన్ని పక్కల పాడు చేస్తాడు చెడు ఆలోచన. కాలక్షేపం, కబుర్లు పుకార్లు మాట్లాడే వ్యక్తికి, ఆ కబుర్లలో నిందలు పడిన వ్యక్తికి హాని కలిగించడమే కాక ఇందులో చాలా కబుర్లు చెప్పేవారే పక్కనున్న వారు కూడా భాగస్వాములు చేస్తాయి. పక్క చెప్పేవాడే కాదు, వినేవాడు కూడా భాగస్వాములే అవుతారు. ఎందుకంటే ఖండించలేము, ఊరికే ఉండలేము, దాన్ని స్ప్రెడ్ చేయకూడదు. చేస్తే మంచిగా చెయ్యాల, చేత కాలేదు ఊరుకుండాలి. అత్యుత్సాహంతో ఒకరి గురించి ఇలా కబుర్లు చెప్పే వ్యక్తి ఒక అసహ్యకరమైన కథని అవతల వారు నమ్ముతారనే ఉద్దేశంతో చెప్తాడు. వేరే వాళ్ళు పక్కన వాడు నమ్మాలా అనే ఉద్దేశంతో దాంట్లో రకరకాలు కల్పించి ఉత్సాహంతో, చాలా ఉత్సాహంతో ఒకరి గురించి ఏమైనా చెడు చెప్పాలంటే ఎక్కడ లేని ఆనందంతో రకరకాలుగా కల్పించి మాట్లాడతారు. ఇది జరుగుతుంది ప్రపంచంలో. విన్నవారందరూ కూడా దానిని నమ్ముతారు, నమ్మే రకంగా వాళ్ళు మాట్లాడతారు. వీరందరూ కలిసి నిందించబడుతున్న వ్యక్తి మీద దుష్టమైన ఆలోచనలను వర్షంలా కురిపిస్తారు. నువ్వు ఒకడు విని పెద్దగా చేసేది కాక గ్రూప్ లో అందరికీ చెప్పి ఈ భావనలన్నీ కూడా వాడు 5% ఉంటే 50% చేస్తావు నువ్వు. చెప్పి 10 మంది ఆలోచనలు అక్కడ పోయి చేరుతుంది.
అంటే ఈ మొత్తం పాపానికి కారణం నువ్వైతావు. ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మామూలు భోజనం ఎట్లా తింటామో ఇవన్నీ కూడా అట్లే జరుగుతుంది. ఒక దుష్టకార్యం చేస్తున్నది ఏ ఒక్కరో కాదు, వేల సంఖ్యలో పనిచేస్తున్నారు. ఒకరిని సరిచేయచ్చు, ఇది వేల సంఖ్యలో జరుగుతా ఉంది. దీనికి ఆధారం మీరు చూపగలుగుతారా? ఎంతో భయంకరమైన పాపం ఇది. నువ్వు ఒకటి చెడేది కాదు, వాతావరణం చెడేది కాదు, గుంపుల్లో చెప్పి వాళ్ళంతా చెడిపేది కాదు. ఇది పోయి ఆ చెడు నిజంగా ఎవరిదో ఏదో ఒక పాయింట్ ఉంటే దాన్ని పెద్దది చేస్తాడు, అది చేసి మళ్ళీ వాతావరణాన్ని చెడిపేస్తాడు. ఇది పాపం కాదా అని అడుగుతాడు. ఇది భయంకరమైన పాపం. దీనిని పూర్తిగా మీరు దూరం చేయాలి. బాధ్యత. ఏ ఒక్కరి గురించి చెడుగా మాట్లాడవద్దు. గురువుల దారిలో నడిచే వాళ్ళు ఫార్ములాలో ఇది ఒకటి మొదటి. ఇది ఎవ్వరి గురించి కూడా చెడు మాట్లాడవద్దు. మరొకరి చెడు మాటలు, పుకార్లు, కాలక్షేపం, కబుర్లు వినవద్దు. అయినంత అవాయిడ్ చేస్తాయి. ఓకే ఓకే అని జాగా ఖాళీ చేస్తే వినము. ఎవరిని ఇలా మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పేది నిజం కాకపోవచ్చు. ఎవరైనా వాళ్ళు మనం చెప్పినా వాళ్ళు చెప్తానే ఉంటారు కొందరు. అటువంటిప్పుడు ఎట్లా చెప్పాలా మనం అంటే, మీరు చెప్పేది నిజం కాకపోవచ్చు, ఒకవేళ ఇది నిజమే అయినా దాని గురించి మాట్లాడకపోతే అది ఎంతో దయ కలిగిన విషయం అవుతుంది అని మీరు అనాలి. నీకు ఆధైర్యమైనా ఉండాలి చెప్పేటప్పుడు. మీరు ఎట్లా మాట్లాడచ్చు, దాన్ని అవాయిడ్ చేయొచ్చు అని కూడా చెప్తా ఉంటారు. మీరు చెప్పేది నిజం కాకపోవచ్చు, వాళ్ళు చెప్పే వాళ్ళతో మనం చెప్పాలా. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదమ్మా, నిజమో కాదో మనకు తెలీదు, దయచేసి దీన్ని మాట్లాడేది వద్దు, ఇక్కడితో నిలపండి అని చెప్పాలి ధైర్యంగా. అదైనా చెప్పి అక్కడ వాళ్ళ ఆలోచనలు స్తబ్దం చేసి మనం దాన్ని ఎక్కువ చేయక ఉంటే అది కూడా కొంచెం ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళమే అవుతాం. ఒక్కవేళ అది నిజమే అయినా దాని గురించి మాట్లాడకపోతే అదే ఎంతో దయ కలిగిన విషయం అవుతుంది అని మీరు అనాలి. నెగిటివ్ చెప్పినప్పుడు ఏమి నిజమో అబద్ధమో తెలియదు, దయచేసి దీన్ని ఎక్కువ మాట్లాడద్దండి కానిండా చూస్తాం. అట్లా దాన్ని స్లో చేసి ట్యాపర్ చేసి తగ్గించాలి. ఈ మాటలు అనడానికి కొంత ధైర్యం కావాలి, అదైనా తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, నీ చెడును ప్రోత్సహించద్దండి అంటారు. అయినప్పటికీ మనం ఇలా అని తీరాలి అని చెప్పాలి. మనం విమర్శించబడిన వ్యక్తికి తనను విమర్శించే వారి పట్ల కూడా దయ వ్యవహరించవలన తీరు ఇదే. విమర్శించబడిన వ్యక్తికి తనను విమర్శించే వారి పట్ల, ఒకవేళ విమర్శ చేస్తాం కదా మనము, ఒకవేళ విమర్శించబడిన వ్యక్తి మనల్ని ఎవరైనా విమర్శ చేస్తుంటారు, మనము విమర్శించబడిన వ్యక్తి అవుతాం అంటే మన మీద తప్పు ఆరోపించుంటారు, అప్పుడు కూడా మనం ఇట్లే చెప్పాలి, మందే తప్పు, నువ్వు తప్పు చేస్తేవి, నీదే తప్పు, నువ్వే ఇట్లా చేస్తేవి అన్నట్లు ఏమన్నా అంటే కూడా, అంటే విమర్శించబడిన వ్యక్తి మనమైనప్పుడు కూడా తనని విమర్శించే వారి పట్ల కూడా దయతో వ్యవహరించవలసిన తీరు ఇదే. ఎదుటి వారికి కూడా చెప్పాల్సింది, నిజమేదో తెలియదు కదా అని మనమే చెప్పాలి. మనమల్లా అంటే కూడా అవసరపడద్దు, నిజం కాదు కానీ చూస్తాం. ఎట్లా మనం దాన్ని స్మూత్ చేయాలంటే, దాని గురించి మాట్లాడకపోవడం మంచిది, ఇప్పుడు అది అవసరం లేదు కదా, దాని విషయం వద్దు అని ఏ విధంగా ఆ మాత్రం ధైర్యం ఉంటే గానీ నువ్వు మంచి పనులు చేసేకి సాధ్యం లేదు. అదికి చెప్తారు కొంత ధైర్యం కావాలి. ఇది లెగ్బెటర్ వాళ్ళే చెప్తా ఉంటారు. ఇది ఆల్మోస్ట్ అంతా ఈ విషయం అంతా లెగ్బెటర్ వాళ్ళే. ఈ విధంగా మాట్లాడే వారి ఉద్దేశించి ఎంతో మృదువుగా అనవచ్చును. ఎట్లా చెప్పాలి అని చెప్తా ఉండరు. మనం ఈ విషయం గురించి ఇంకా మాట్లాడకపోతేనే మంచిది, ఇంకా చాలమ్మా ఈ విషయాలు, ఇంక ఇది మాట్లాడే పని వద్దు అని ఆ టాపిక్ ని కట్ చేసేయాలి. అప్పుడు నీకు ఒక ఆధిక్యత భావనను ఆపాదించుకోవు. నేనే చేసినాను, నేనే పెద్ద మనిషి అనే భావం ఇద్దరిలోనూ పుట్టదు. చాలు ఇంక టాపిక్ వదిలేయి అని చెప్పాలి. ఇలా మాట్లాడడం ఆధ్యాత్మికం కాదు, పైగా చిరాకు పెట్టేది. ఇట్లా మాట్లాడే దాంట్లో నువ్వు ఏ విషయాలు రాదు, ఆధ్యాత్మిక అంతకన్నా కాదు అది. అదేమైనా ఆధ్యాత్మికమైన విషయమా కాదు, ఊరికి చిరాకు. అది విన్నింకా మళ్ళీ కూడా చాలాసేపు అది మనసులో మెదిలి అంతా కూడా న్యూసెన్స్, ఊరికి చిరాకు పట్టిస్తుంది. బహుశా అవతలి వ్యక్తి నీతో అంగీకరిస్తాడు,
ఈ విషయాన్ని అంతటితో వదిలివేస్తాడు. మనం ధైర్యంగా ఇట్లా చెప్పినాం అనుకో, ఇంకా చాలు ఈ విషయం గురించి మాట్లాడేది అని మృదువుగా మంచిగా ఎట్లా చెప్పాలో ఆ మనిషి ఆ తత్వాన్ని చూసి విషయాన్ని కట్ చేసి కూల్ చేసి ఇంకా చాలు అని మనం చెప్పినప్పుడు సైలెంట్ గా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ మాత్రం ధైర్యాన్ని ప్రదర్శించు. బహుశా అవతల వ్యక్తి నీతో అంగీకరిస్తాడు. ఈ విషయాన్ని అంతటితో వదిలేయి, అంతటితో ఈ విషయాన్ని వదిలేయి అనేసి చెప్పినాడు. ఇది కాలక్షేపం కబుర్ల గురించి గురువులు మనకు చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఒక వ్యాసంగము. మనకు చాలా అవసరము. ప్రతిదినంలో జరిగే మన కార్యక్రమాల్లో మనకు తెలియకుండా జరిగేవి మనం సరి చేసుకునేకి దేవుడు మనకిచ్చిన ఒక వరంగా భావించాం. థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ.